నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ సుభాష్ శర్మ గురుగారు. నమస్తే గురుగారు. గురుగారు, సెప్టెంబర్ 18న పాక్షిక చంద్రగ్రహణం. మన దేశంలో లేకపోయినా కూడా ఇతర దేశాల్లో ఉన్న మన తెలుగు వారి కోసం మనం ఏం తెలియజేస్తాం? తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. గ్రహణ ప్రభావం అనేటటువంటిది కనిపించినప్పుడే దాని ప్రభావం అనేటటువంటిది మన మీద పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనకు జ్యోతిష గ్రంథం ప్రకారం గ్రహణ ప్రభావం అనేది భారతదేశంలో కనిపించదు కాబట్టి దాని విధి విధానాలు మనం పాటించవలసినటువంటి అవసరం మనకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకపోతే ఏంటి అంటే, మన సనాతన ధర్మంలో భారతీయులు అందరూ కూడా తలామూలల విస్తరించి ఉన్నారు. ఒక్కొక్క దేశంలో చాలామంది, అనేక దేశాల్లో మన భారతీయులు అందరూ ఉన్నారు. సనాతన ధర్మం పాటించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆయా ప్రదేశాల్లో ఉన్నటువంటి వారు ఈ యొక్క గ్రహణ నియమాలు పాటించాలి అని చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా గ్రహణ నియమాలు ఎవరు పాటిస్తారు? గర్భిణీ స్త్రీలు మాత్రమే గ్రహణ నియమాలు మాత్రం పాటిస్తారు. మిగతా వాళ్ళు అంటే ఆయా దేశాల పద్ధతులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. కాబట్టి మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి హిందువులు ఎవరైనా ఆ దేశంలో ఉంటే ఫలానా ఈ సమయంలో గ్రహణం పడుతుంది, ఇది ఉదయకాలం పడుతుంది కాబట్టి మనకు ఇది చంద్రుడు అస్తమించేటటువంటి సమయం, అక్కడ ఉదయించేటటువంటి సమయం. కాబట్టి ఎక్కడైతే చంద్రుడు ఉదయిస్తున్నాడో ఆ ప్రదేశంలోనే దాని ప్రభావం అనేటటువంటిది ఎక్కువ పడేటటువంటి అవకాశం ఉంది. కనుక ఇప్పుడు అది ఎక్కడ ఉంటుంది? ఆఫ్రికా లాంటి ప్రదేశాల్లో, యూరోప్ లాంటి ప్రదేశాల్లో, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ప్రదేశాలలో మాత్రమే ఆ యొక్క గ్రహణ ప్రభావం అనేటటువంటిది ఉంటుంది. కనుక మన భారతదేశంలో గ్రహణం కనిపించదు కాబట్టి దాని నియమాలు కూడా పాటించవలసిన అవసరం మనకి ఎలాంటిది కూడా లేదు. కాకపోతే ఇది మన జ్యోతిష గ్రంథం రీత్యా ఇది ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి 2వ పాదంలో సంచరిస్తుంది కాబట్టి ఈ గ్రహణ సమయము ఆ సమయంలోనే గ్రహణం పడుతుంది కాబట్టి కొన్ని రాసుల వారికి శుభ అశుభ ఫలితాలు అనేటటువంటివి కలుగజేస్తాయి. ఇంకోటి ఏంటి అంటే గనక, ఏవైనా గ్రహణాలు కానివ్వండి లేదా గ్రహ కూటములు కానివ్వండి, ఇవి దేశం మీద అలాగే ఈ యొక్క దేశ ఆర్థిక వ్యవస్థ మీద, ప్రళయాల మీద దారి చూపించేటటువంటిదే తప్ప మనుషుల మీద అతి తక్కువగా చూపించేటటువంటిది ఈ గ్రహణ ప్రభావాలు. గ్రహణ ప్రభావం అంటే ఏదో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. గతంలో గ్రహణము అంటే అనేక పద్ధతులు పాటింది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి చాలామంది గ్రహణం అంటే భయపడట్లేదు. ఇంకా గ్రహణాన్ని చూసేటటువంటి పద్ధతులే పెరిగాయి తప్ప గ్రహణం పడుతుంది భయపడి ఇంట్లో దాక్కునేటటువంటి దుస్థితి ఇంకా రాలేదు మనకు. కాబట్టి ఇక్కడ ఏదైనా కానివ్వండి, గ్రహణ ప్రభావం అనేటటువంటిది ప్రకృతి వైపరీత్యాల మీద దారితీస్తుంది తప్ప మానవ మనుగడలో పాజిటివ్ ఆర్ నెగిటివ్ ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి, ఉండవు అనేటటువంటిదే ఉండదు. కాబట్టి ప్రతి దానికి గ్రహణమే కారణము అని చెప్పేసి, మనం చేసిన తప్పులకు కూడా దేవుడే కారణం అని చెప్పేసి అనవసరంగా భగవంతుని మీద నీలాపనిందలు వేయకూడదని నా ఉద్దేశం. ఎందుకంటే గ్రహణం అనేటటువంటిది అది ఏ దశలో పడుతుంది, ఏ రాశిలో వస్తుంది, ఏ నక్షత్రం ప్రభావం మీద వస్తుంది అనే దాని మీద మనం ప్రకృతి వైపరీత్యాల గురించి చెప్పాలి. అయితే ప్రజలందరూ అలర్ట్గా ఉంటారు. అంతేగాని ఈ గ్రహణ ప్రభావం అనేటటువంటి పాజిటివ్ నెగిటివ్ ప్రతి మనిషి మీద ఏదో సందర్భంలో దాని ఇంపాక్ట్ అనేది పడుతూనే ఉంటుంది. కానీ మనిషి మీద పడితే ఆ మనిషి దానికి చేసుకోవాల్సినటువంటి ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. కాకపోతే ప్రకృతిలో వచ్చే వైపరీత్యాలు ఆపేటటువంటి శక్తి సామర్థ్యాలు మన దగ్గర లేవు. కాబట్టి మొన్న మధ్య మనం చూసాము, ప్రకృతి తల్లి విజృంభించింది. వాయనాడులో చూసుకున్నా ప్రకృతి విభజించింది. దాదాపుగా విజయవాడలో చూసుకున్నాము, అలాగే ఆంధ్ర, ఏపీలో, మహారాష్ట్రలో చూసుకున్నాం. అలాగే ఈ మధ్యకాలం చైనాలో కూడా చూసాం కదా. చైనాలో తీరనటువంటి వాయు ప్రమాదం వచ్చింది, అలాగే ఈ యొక్క జల ప్రమాదం కూడా ఏర్పడింది. ఇలా అనేక సందర్భాలు. ఇవన్నీ ఎందుకు ఏర్పడతాయి? గ్రహకూటం, గతంలో పంచగ్రహ కూటం ఏర్పడినప్పుడు చెప్పినటువంటి సంఘటనలు ఉన్నాయి. మనుషులు ఎప్పుడు నమ్ముతారో తెలుసా? ఆ టైంలో చెప్పింది ఎవరూ నమ్మరు. అది ఎప్పుడైతే వచ్చి నెత్తి మీద పడుతుందో, అరే ఇది నిజంగానే జరిగింది, అప్పుడే చెప్పారు కదా అని చెప్పి మన సనాతన ధర్మంలో ఏంటి అంటే కంటితో చూస్తేనే నమ్ముతారు. కంటితో చూడకుండా ఏదీ లేదు అని చెప్పేటటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. కానీ కంటికి కనిపించనటువంటి శక్తి కూడా మన సనాతన ధర్మం మనకు అందించింది. అదే జ్యోతిష్యము. నీకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనేటటువంటి సూచనాప్రాయంగానే చెప్తాం. ఏదైనా సరే సూచనాప్రాయమే, ఇక్కడ ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. కనుక ఏదైనా కూడా ఇవన్నీ గ్రహణ ప్రభావాలు, ఈ గ్రహ కూటములు అనేటటువంటివి ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తుంది. కాబట్టి ఇది ప్రకృతి పరంగా ఇది గతంలో దాదాపుగా 12 ఏళ్ల క్రితమే వచ్చింది ఇలాంటి గ్రహణం. మళ్ళీ ఇప్పుడు వస్తుంది అని అంటే మళ్ళీ ఈ గ్రహణ ప్రభావము వచ్చే నెల 18వ తారీఖు వరకు మళ్ళీ ప్రకృతి వైపరీత్యాలు జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. జల ప్రమాదాలు జరుగుతాయి, వాయు ప్రమాదాలు జరుగుతాయి, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి, తీరనటువంటి ఆస్తి నష్టం కలుగుతుంది అనేటటువంటి సూచనాప్రాయంగా ఈ గ్రహణ ప్రభావం అనేటటువంటిది మనుషుల మీద ప్రభావితం చూపిస్తుంది. అది ఆయా ప్రాంతాల వారికి
కొన్ని ఇప్పుడు ఇది మీనరాశిలో సంచరిస్తుంది కాబట్టి, మీనరాశిలో గ్రహణం పడుతుంది కాబట్టి, మీనరాశి అంటే ఏంటి, జలరాశి అని చెప్పడం జరిగింది. అంటే నీటికి సంబంధించినటువంటి రాశి. కనుక ఈ యొక్క గ్రహణ చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం ఏదైతే ఉంటుందో, ఈ యొక్క గ్రహణ ప్రభావం వచ్చే నెల 18వ తారీఖు వరకు అనేక జల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సముద్రాలు కానీ, నదులు కానీ ఉప్పొంగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఆ తీర ప్రవాహ ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వాళ్లకు ఆస్తి నష్టం జరగడము, లేదంటే ప్రాణ నష్టం జరిగేటటువంటి సంఘటనలు, సూచనలు ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి ఆయా ప్రదేశాల్లో ఉన్నటువంటి వారు జాగ్రత్త తీసుకోవాలి. వీలైనంత వరకు అక్కడ సముద్ర తీరంలో ఉన్నటువంటి వారు కానివ్వండి, నదీ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, చెరువులు, ఈ ఆనకట్టలు ఇవన్నీ కట్టినటువంటి ప్రదేశాలు ఉంటాయి కదా, అవి తెగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు ఇలాంటి జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. వీలైనంత వరకు మీ దగ్గరలో ఏదైనా నదీ తీర ప్రాంతాలు ఉంటే అక్కడ నుంచి కొన్ని రోజులు, అంటే 1 నెలనో 2 నెలలో వేరే దగ్గర ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటివి చెప్పాలి తప్ప గ్రహణ సమయంలో ఏముంటుందండి, గ్రహణ సమయంలో భగవత్ ఆరాధన చేసుకోమని మాత్రమే మనకు శాస్త్రం చెప్పింది తప్ప ఇదేదో గ్రహణం మనిషిని ముంచేస్తుంది, మనిషిని నాశనం చేస్తుంది అనేటటువంటి ప్రభావం కాదు. ఏదైనా విపత్తు జరిగే అవకాశం ఉంది, ఆ సమయంలో మనిషి దైవాన్ని నమ్ముకోవాలి. దైవాన్ని నమ్ముకున్నప్పుడు దైవం గనక మనకు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చింది అనుకోండి, ఎలాంటి గ్రహణాలు కూడా ఎవరికి ఏం చేయవు. కాబట్టి గ్రహణ ప్రభావము మనిషి మీద కొంతవరకు మాత్రమే దాని ప్రభావం చూపిస్తుంది. అంటే 100లో 10% మనిషి మీద చూపిస్తే 90% ప్రకృతి మీద చూపిస్తుంది. కాబట్టి ఈ 10% మనం ఎలాగోలాగో బయటపడతాం. కానీ 90% జరిగే ప్రమాదాలు ఎవరూ ఆపలేరు. ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదాలు జరిగి ఎవరైనా ఆపారా? ఆపలేదు. కాకపోతే అవి జరిగినప్పుడు దాన్ని పరామర్శించడానికే వెళదాము తప్ప అంతకుమించి మనం చేయవలసింది ఏం లేదు. కాబట్టి ఈ గ్రహణ ప్రభావం మనుషుల మీద 10% మాత్రమే ప్రభావం చూపిస్తుందండి. రైట్. సో గ్రహణాలు అంటేనే దాన ధర్మాలు అంటూ ఉంటారు కదా గురుగారు. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యంతో కూడా మనం బయటపడాలి అని అంటే ఎలాంటివి చేయాలంటారు? అయితే ఇక్కడ గ్రహణ సమయంలో చేసేటటువంటి కొన్ని దానాల గురించి సనాతన ధర్మం మనకు తెలియజేసింది. అంటే ఎలాంటి దాన ధర్మాలు చేయాలంటే, ఇది చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడి యొక్క వెండి ప్రతిమను చేయాలి. అలాగే ఒక సర్ప ఆకారంలో ఉన్నటువంటి ఒక వెండి ప్రతిమను, ఈ రెండింటినీ కూడా ప్రతిమలుగా చేసేసి ఆవు నెయ్యిలో ముంచి ఒక పళ్ళెంలో ఆవు నెయ్యి పోసి ఆ 2 ప్రతిమలు ఆ రోజున గ్రహణం విడిచిన తర్వాత ఆ రోజున బ్రాహ్మణులకు ఆ యొక్క దానం చేయడం వల్ల విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది. గ్రహణ ప్రభావం నుంచి అధిగమించేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదే రకంగా దానితో పాటుగా ఈ యొక్క స్వయం పాకదానం, మనం వండుకునేటటువంటి పప్పులు, ఉప్పులు, బియ్యము, కూరగాయలు ఇలాంటి వస్తువులు కూడా బ్రాహ్మడికి ఆ రోజున, ఎందుకంటే బ్రాహ్మడి ఇంటికి వచ్చి భోజనం చేసేటటువంటి పరిస్థితులు ఈ మధ్యకాలంలో లేవు. కనుక మనం ఏం చేస్తామంటే మన ఇంట్లో వండుకునేటటువంటి వస్తువులు ఆ బ్రాహ్మడికి అన్నదాన రూపకంగా ఇస్తే గనక ఆ రోజున వండుకొని అవి భుజిస్తే గనక ఈ గ్రహణ ప్రభావం తొలగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. వీలైనంత వరకు గ్రహణ సమయంలో నదీ స్నానం ఆచరించాలి. నదీ తీర ప్రవాహ ప్రాంతంలో కూర్చుండి బ్రాహ్మణులైతే గాయత్రీ జపము, ఇతరులు ఎవరైనా ఉన్న, ఇప్పుడు గ్రహణ ప్రభావం అనేటటువంటిది ముఖ్యంగా కొన్ని రాసుల వారికి శుభ అశుభ ఫలితాలు ఇస్తుంది. ఎవరికైతే శుభ ఫలితాలు ఉన్నాయో వాళ్ళు కూడా గ్రహణ జపం చేయించుకోండి. అశుభ ఫలితాలు ఉంటే ఎలాగైనా చేసుకుంటారు. మాకు శుభంగా ఉంది, మాకు అదృష్టంగా ఉందని చెప్పేసి ఊరికే కూర్చోకుండా గ్రహణం సమయంలో ఏదైతే మనం జపం చేసినా, హోమం చేసినా, లేదు దైవారాధన చేసినా, ఏదైనా శ్లోకాలు మనం చదువుకున్నా దాని యొక్క ప్రభావము ఒక్కసారి చదివితే 10ంతల పుణ్యం అనేటటువంటిది మన ఖాతాలో జమ అవుతుంది. అందుకనే ఇలాంటి ప్రభావాలు వచ్చినప్పుడు దైవారాధన చేసుకోవడం, నదీ స్నానం చేయడం అనేటటువంటిది మనకున్నటువంటి గొప్పనైనటువంటి విధిగా సనాతన ధర్మం మనకు తెలియజేసిందమ్మా. రైట్ గురుగారు, మనుషుల మీద 10% ప్రభావమే ఉంటుంది అని తెలియజేసినప్పటికీ కూడా ఇందాక అశుభ ఫలితాలు ఇస్తుంది గ్రహణం అని అన్నారు కదా, ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఒక్కసారి? ఇప్పుడు ఇక్కడ శుభాన్ని ఇచ్చేటటువంటి రాశులు వచ్చేసేసి, 1 మకర రాశి, 2వది సింహరాశి, 3వది ధనస్సు రాశి, 4వది మనకు మకర, ధనస్సు, తులారాశి. ఈ రాసుల వారికి శుభ ఫలితాలు అనేటటువంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక అశుభ ఫలితాలు మధ్యమ ఫలితాలు అనేటటువంటి కూడా. ఇక మిగతా రాసుల వారందరికీ కూడా అశుభ ఫలితాలు. ఇది ఎస్పెషల్లీ మీనరాశిలో పడుతుంది కాబట్టి దాని ముందున్నటువంటి రాశి, వెనకున్నటువంటి రాశుల మీద ప్రభావం విపరీతంగా చూపిస్తుంది. కుంభరాశి అంటే ఇప్పుడు మీనరాశిలో పడుతుంది, దాని వెనక ఉన్నటువంటి రాశి కుంభరాశి, దాని ముందున్నటువంటి రాశి మీనరాశి, తర్వాత మేషరాశి. ఈ 3 రాశుల వారికి ఈ యొక్క గ్రహణ ప్రభావం విపరీతంగా ప్రభావం చూపించి నష్టాన్ని కలిగించేటటువంటి అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ 3 రాశుల వారు ఎవరైతే ఉన్నారో, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళు, అలాగే
ఈ యొక్క రేవతి నక్షత్రం ఉన్నటువంటి వారు, హస్తా నక్షత్రం ఉన్నట్టు ఈ 3 నక్షత్రాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా భగవంతుడి యొక్క నామ సంకీర్తనం చేసుకోవాలి, జపం చేసుకోవాలి. వాళ్ళు ఆ రోజున చేసుకోవాల్సినటువంటి జపం చెప్తాను. ఆ జపం వాళ్ళ ఇంట్లో కూర్చుండి చేసుకున్న అనేక విధములైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి. వీలైతే నది దగ్గర ఉంటే లేదా సముద్రం దగ్గర ఉంటే, ఏదైనా మీకు ప్రవాహ ప్రాంతాలు ఏదైనా దగ్గరలో ఉంటే, ఇతర దేశాల్లోనే వస్తుంది కాబట్టి గురుగారు, ఇతర దేశాల్లో వస్తుంది. కాకపోతే మన వాళ్ళు కూడా లేనిది ఉన్నట్టుగా భావన చేసుకుంటారు, భయపడిపోతుంటారు. కొంతమంది అయ్యో ఉంది కదా మనం కూడా చేసుకుంటే తప్పేముంది, చేసుకోవడంలో తప్పేం లేదు, ఎందుకంటే మనం దైవాన్ని ఆరాధిస్తున్నాం, ఇక్కడ వేరే పని ఏం చేయట్లేదు. కాబట్టి ఒకవేళ నీకు ఉంది, నా మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనేటటువంటి భయం నీలో ఉన్నట్టయితే ఇలాంటి క్రతువులు చేసుకో, దాన ధర్మాలు చేసుకో. చక్కగా ఆ పేద ప్రజలు ఎవరైతే ఉంటారో, పూటికి గతి లేనటువంటి వాళ్ళు ఉంటారు, అలాంటి వారికి కాస్త అన్నదానం చేసినటువంటి పుణ్య ఫలితాన్ని నీ ఖాతాలో వేసుకో. వీలైతే ఓం హ్రీం క్రీం సోమాయ నమః అనేటటువంటి మంత్రాన్ని చదువుకుని, ఇది చంద్రుడికి సంబంధించిన బీజాక్షరము. ఈ మంత్రాన్ని చదువుకున్నా కానీ ఆ గ్రహణ ప్రభావం మన మీద పడకుండా మనకు ఒక రక్షణ కవచంలా, ఒక ప్రొటెక్షన్లా ఈ యొక్క పుణ్య ఫలితం మనల్ని రక్షిస్తుంది. కనుక ఏదైనా మనం పుణ్యాన్ని సంపాదించుకోవడానికే చేస్తాం క్రతువులన్నీ కూడా. అలాగే ఈ గ్రహణ ప్రభావం ఏదైతే ఉంటుందో అది భారతదేశంలో కనిపించదు. కాకపోతే నా ఉద్దేశంలో కనిపించని దానికి అనవసరంగా భయాందోళన పడిపోయి ఇప్పుడు ఎగ్జాంపుల్ మూఢనమ్మకాలు అని అంటూ ఉంటారు. ఎందుకు మూఢనమ్మకాలు? ఇగో ఇలా లేనిది ఉన్నట్టుగా చెప్తే ప్రజలందరూ విశ్వసించేటటువంటి కూడా విశ్వసించకుండా పోతారు, అంటే నమ్మేటటువంటివి కూడా నమ్మకుండా పోతున్నారు. కనుక మనం ఏది ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. మనకు గ్రహణం కనిపించదు, కనిపించినప్పుడు దాని ప్రభావం మన మీద పడదు, పడనప్పుడు మనము దాని నియమాలు పాటించవలసిన అవసరం కూడా లేదు. ఒకవేళ నీకు ఉంది అని నువ్వు భయపడిపోతే నీ భయానికి విరుగుడేంటి అంటే, ఇగో ఇది మంత్రం చదువుకో, చక్కగా దైవ బలాన్ని నీ సొంతం చేసుకో. అప్పుడు భగవంతుని నమ్ముకుంటే ఎన్ని గ్రహణాలు వచ్చినా ఏమీ కాదమ్మా. ఫైనల్లీ యూనివర్సల్ మనకు కనెక్ట్ అయింది, భగవంతుడి అనుగ్రహం సంపూర్ణంగా మన మీద ఉంది అని అంటే ఎన్ని గ్రహణాలు వచ్చినా కూడా ఆ భగవంతుడు జగన్మాత అమ్మవారే చూసుకుంటుందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, ధన్యవాదాలు.